ఈ సంఘం మూసెత్తి ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్తోత్రం. కానీ దీని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలబడవో. ప్రైజ్ ది లార్డ్. ఏది నష్టం? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? సజీవుడు. ఆయన సజీవుడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు కోరుకుంటే మీకు దొరకట్లేదు, మీరు ఆశపడుతుంటే మీకు దొరకట్లేదు. కానీ అది ఏదైనా కావచ్చు అండి. నువ్వు ఆశపడుతున్నావు, నీకు దొరకట్లేదు అంటే ఏంటంటే, యేసు ప్రభుని ఎక్కడ పెట్టావంటే సిలువ మీద పెట్టు. అదే కావాలి. వాస్తవానికి నేను వేరే కలర్ కానీ వేరే బ్రాండ్ కానీ నేను పోతే ఆ రోజు 10 లక్షల రూపాయల కారు, అది 2013 సంవత్సరంలో నాకు దగ్గర 1,30,000 మిగిలాయి ఆ రోజు. నేను చెప్పి నాకొద్దు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఏ కొండ? ఎవరైనా కోరుకుంటారు అసలు ఇట్లా ఎక్కలేనంత ఎత్తైన కొండ అంట మాది. నీకంటే కష్టపడతారు వాళ్ళు ఏమన్నా? నీకంటే జ్ఞానవంతులండి. హల్లెలూయా. నాకు చూడండి, మీకంటే తెలివి కల్ల వాళ్ళు ఎవరు ఉన్నారా? మీకంటే జ్ఞానవంతులు ఎవరు ఉన్నారా? మీకంటే కష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారా? మరి వాళ్ళకున్న ఆశీర్వాదం ఏంటి, మనకున్న ఆశీర్వాదం ఏంటండి? హల్లెలూయా. ఇప్పటి వరకు ప్రభు మనతో మాట్లాడిన పాడిన పాటలను బట్టి ఆరాధన బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడిక చివరి రోజు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. బైబిల్ తెరిచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. మీరు ఆశపడుతూ ఉన్నారు కానీ మీకు దొరకట్లేదు. చాలుమా? పరలోకం మాటలు నా దేవుడు కృపతో నా నోటిని నింపి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. వాస్తవానికి ఈ చివరి రోజు ప్రార్థన కూడికి నేను ఎవరికి కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే, ఒకటి, నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, రాత్రి అయిపోయింది, నేను మర్చిపోయాను. రెండో విషయం ఏంటంటే, పాపం 21 రోజుల నుంచి ప్రయాసపడుతున్న మీ అందరినీ ప్రభు ఆశీర్వదించాలి. కానీ వాళ్ళని కూడా ఆశీర్వదించాలి, కానీ మీ అందరిని ఆశీర్వదించాలి నా ఆశ. హల్లెలూయా. చాలా సంతోషం. మేము ఈ ప్రార్థన గురించి, ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థన గురించి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాతో మాట్లాడిన మాట ఏంటంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం గురించి మాతో మాట్లాడాడు. దాన్ని వాస్తవానికి నేను బోధించలేదు ఎవరికి కూడా, దాని గురించి నేను వాక్యం కూడా చెప్పలేదు. దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అది ఎప్పుడు కోసం ప్రభు అంటే 2024వ సంవత్సరంలో దేవుడు దాన్ని జరిగించబోతున్నానని ప్రభు మాతో మాట్లాడాడు. ఆమేన్. దీపములారా నా ఎదుట మౌనంగా ఉండుడి, జనములారా నూతన బలము పొందిడి. దేవుడు మాతో మాట్లాడిన మాట ఇదే. జనములారా మీరు నూతన బలము పొందుడి అని ప్రభువు మాతో ఉపవాస ప్రార్థన కూడికలో మాట్లాడాడు. హల్లెలూయా. దానికోసం నేను మీకు చెప్పను, కానీ వాక్యం బోధిస్తున్న సత్యం ఏంటంటే, యాకోబు రాస్తూ అన్నాడు, అందరు నాకు చూడాలా, అందరు నాకు చూడాలా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ చాలా సంతోషంలో 30% సంతోషం మా పాతి శ్వాసులు వచ్చారు. దాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెబ్కాకి ప్రవళికకి నా ప్రత్యేకమైన వందనాలు. యాకోబు రాస్తూ ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీరు ఆశపడుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. దేవుని బిడ్డారా, ఎన్ని సంవత్సరాల నుంచో, ఎన్ని నెలల నుంచో, ఎన్ని మాసాల నుంచో మనకు ఒక ఆశ, మన కుటుంబీకులందరూ రక్షించబడాలని, మన కుటుంబీకులందరూ ఆరోగ్యకరంగా ఉండాలని, మన కుటుంబీకులందరూ క్షేమకరంగా ఉండాలని మనకు ఆశ అనేది మనకు దొరకట్లా. అలాంటి ఆశ లేని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? నా కుటుంబం ఎట్ట పాడైపోయినా
బాధ లేదనుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. నాయకులు చూడాలి, ప్రతి ఒక్క నాయకులు చూడాలి. అప్పుడు మీకు వాకింగ్ బాగా అర్థమైద్ది. నేను ఎక్కువసేపు వాకింగ్ చెప్తా, లేకపోతే తక్కువసేపు చెప్తా, మీ ఇష్టం. మరి స్తోత్రం. మీరు ఆశపడుతున్నారు, మీకు దొరకట్లేదు. రక్షణ గురించి మీరు ఆశపడుతున్నారా? రక్షణ దొరకట్లా, కుటుంబంలో కరువు అయిపోయింది. క్షేమం కోసం ఆశపడుతున్నాము, క్షేమం దొరకట్లా. అనేకమైన సమస్యల నుంచి విడుదల కోసం ఆశపడుతున్నాం, కానీ మనకి చెప్పాలి దొరకట్లా. అలాగనే ఆశీర్వాదం కోసం ఆశపడుతున్నాం, కానీ ఆశీర్వాదం మనకి దొరకట్లా. నేను కారణం ఏందో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగానండి. ప్రతి మనిషి హృదయంలోనూ, ప్రతి మనిషి మనస్సులో బైబిల్ పట్టుకున్న వాళ్ళు, లేకపోతే యేసు ప్రభు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ మనస్సులోనంట కంపల్సరీ రెండు ఉంటాయి. ఒకటి ఏంటయ్యా అంటే దేవుని సింహాసనం. చెప్పండి. సారీ, క్షమించండి. సింహాసనం. చెప్పండి. సింహాసనం. 2 సిలువ. ఏమిటి అంట? నా హృదయంలోనే సరే, నీ హృదయంలోనే సరే, మీ హృదయంలోనే సరే, బైబిల్ పట్టుకున్న వారైనా కావచ్చు, యేసు ప్రభు తెలిసిన వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి హృదయాల్లో, వారి జీవితంలో 2 ఉంటాయి. ఒకటి సింహాసనము, 2 సిలువ. కొంతమంది ఏం చేస్తారంటే, నాలాంటి తెలివి కల వాళ్ళు, సింహాసనం నేను కూర్చొని యేసు ప్రభుని మీద చూపిస్తూ ఉంటాను. అయ్యా నాకు కూర్చుంటాం అలవాటు, నీకు సిలువ మీద ఉంటాం అలవాటు అని చెప్పేసి అంటాం. నేనేమంటాను చెప్పండి? నేను సింహాసనంలో కూర్చొని యేసు ప్రభు నువ్వు సిలువ మీద ఉంటావు అలవాటు, నువ్వు సిలువ ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి కూర్చున్నావు కదా సింహాసనంలో, ఇంకేం కూర్చుంటావయ్యా, ఆ సిలువ మీద ఉండని చెప్పి అంటాం. యేసు ప్రభు సిలువ మీద ఉండి ఏమి చేయలేడు, సింహాసనంలోకి వస్తే ఏదైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది సాక్ష్యాలు చెప్పారు చూసావా? సహవాసములో దైవజనులు చెప్పినట్లు సహవాసంలో నమ్మకంగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు ఉన్నతంగా ఆశీర్వదించేశాడు. దానికి నేను సాక్షులు, అనుభవించిన వాళ్ళు కూడా సాక్షులే. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నూతన సంవత్సరం పాట రాస్తానికి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక పదం ఇచ్చాడు. ఏం పదం అంటే, పదములు చాలవే స్తుతించుటకు, వరమై దొరికినా. చెప్పాలి, దేవుడవు. వాస్తవానికి ఏంటంటే సంఘం. వరమై దొరికినా సంఘము, కానీ సంఘం కాదు, ఈ సంఘం యేసు ప్రభుది కాబట్టి నేనేం చెప్పానంటే, వరమై దొరికినా దేవుడవు, నీలాంటి వారు ఎవరున్నారు, నా జీవితానికే చాలిన దేవుడవు. ఇంక చెప్పలే, అందుకే పాడతలా. హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆశపడుతున్నారు కానీ మీకు దొరకట్లేదు అంటాడు. అందుకే నేను ఒక మాట మాట్లాడతాను, జాగ్రత్తగా అండి. నువ్వు ఆశపడకపోతే దేవుడు కూడా ఆశీర్వదించలేడు. నువ్వు ఆశపడకపోతే దేవుడు కూడా ఆశీర్వదించలేడు. ఈరోజు స్తోత్ర ప్రార్థనలోనో, నిన్న స్తోత్ర ప్రార్థనలో నేను చెప్పిన మాట ఏం తెలుసా? మనం కోడిగుడ్డు షాప్లోకి వెళ్ళి కోడిగుడ్లు అడగాలి, బియ్యం షాప్లోకి వెళ్ళి బియ్యం అడగాలి, కందిపప్పు షాప్లోకి వెళ్ళి కందిపప్పు అడగాలి. యేసు ప్రభు దేవుడి కాడికి వెళ్ళిపోయి మనం ఏమడగాలి? దేశాలను అడగాలి. మనం దేవుని అడిగేటప్పుడు మనం దేశాలను అడగాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు దేవుడు? తృప్తిపరుస్తాడు. కానీ యాకోబు అంటున్నాడు ఏంటంటే, మీరు ఆశపడుతున్నారు కానీ, మీరు కోరుకుంటున్నారు కానీ మీకేం కావట్లేదు. చంక చూడండి మా, మీకేం కావట్లేదు, మీకు దొరకట్లేదు. కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు మీ మనస్సుల్లో, మీ హృదయాల్లో, మీ తలంపుల్లో, మీ ఆలోచనలో యేసు ప్రభు స్థానం ఏంటి? సిలువ మీదే ఉంచారు. అందుకే క్రిస్మస్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కృప ఏంటంటే, నీకున్న తెలివి యాకోబుకు లేదు, నీకున్న తెలివి పేతురుకు లేదు, నీకున్న తెలివి పౌలుకు లేదు. ఉంటే ఒక్కొక్కళ్ళు డబల్ రాసేసి క్రిస్మస్ గురించి రాసేసేవాళ్ళు అంతే. లేకపోతే క్రిస్మస్ గురించి, ఈస్టర్ గురించి రాసేసేవాడు అంతే.
ఆయన తెలియదు కాబట్టి ఆ క్రిస్మస్ గురించి ఈస్టర్ గురించి వాళ్ళు రాయిలా. బైబిల్ ఏం చెప్పింది? పైన వాటిని వెతకమంటే పశువుల తొట్టిలో పరున్న యేసయ్యా నా కోసం వచ్చావయ్యా. కొత్త పాట రాసుకోండి. నా కోసం 2000 సంవత్సరాల క్రితం అమ్మా, ఇప్పుడు కాదు. ఇప్పుడు తెలిసి నిద్ర. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆశపడుతున్నావు, నీకు దొరకట్లేదంటే కారణం ఏం తెలుసా? అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు అండి. నువ్వు ఆశపడుతున్నావు, నీకు దొరకలేదంటే ఏంటంటే యేసు ప్రభుని ఎక్కడ పెట్టావంటే సిలువ మీద పెట్టావు. నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే సింహాసనంలో కూర్చున్నావు. నువ్వు సింహాసనం దిగో, ఆయనకి సింహాసనం ఇయ్యి, నువ్వు సిలువ మీదకి వెళ్ళు. నీకోసం ప్రభు చెప్పాలి. బైబిల్ చెప్పిన మాట ఏంది తెలుసా? 6వ అధ్యాయం 20 వచ్చిన ఏముంటుంది? మొదటి కొరింథీ పత్రికేనా? మొదటి కొరింథీ పత్రికేనా? 6వ అధ్యాయం 20 వచ్చిన ఏముంటుంది? త్వరగా ప్లీజ్. మీరు విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళు మీ దేహముతో మీ దేవుని మహిమపరచండి. అంతేనా? అంతేనమ్మా? మీరు ఎవరమ్మా? విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళమ్మా. మీరు విలువ లేని వాళ్ళు కాదు, యూజ్లెస్ కాదు. మీరు యాల్వి లేని వాళ్ళు కాదు, మీరు విలువైన వాళ్ళు. మహేష్ నువ్వు విలువైన వాడు తమ్ముడా. నీ ఇలువ దేంతో కట్టగలం? నీ ఇలువ దేవునితోనే కట్టగలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజకుమారులు ఆశపడితే కాందేమని ఉంటుందా? రాజకుమార్తెలు ఆశపడితే కాందేమని ఉంటుందమ్మా? మీరెవరు? దేవుడు అనే విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళు మీరు. మనం ఆశపడుతున్నాం కానీ మనకు దొరకట్లా. 2013 సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు నేను ఒక వెహికల్ తీసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు ఆల్రెడీ నా కారు ఉంది కదా, అలాంటి కారు చూశాను. ఆ కారే కావాలని పట్టుబట్టాను. ఆల్మోస్ట్ చెన్నై సిటీలోనే ఎక్కడ చూసినా కార్లు లేవు. నేను నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆ ఫ్రెండ్ కాడ పోసేసి మాట్లాడాను. సార్ సంగతి సార్, నాకు కారు కావాలి, నాకు ఆ కారే కావాలి, ఆ కలరే కావాలి, ఆ కంపెనీ కావాలి, అదే కావాలని చెప్పేసి అన్నాను. ఎందుకంటే ఆ కారు ఒక దైవజనుని వాటం నేను చూశాను, అందుకని నా ఆశ. సార్ ఆయన చెప్పాడు, నేను మంత్రికి ఫోన్ చేస్తాను, మన మంత్రి తెలిసిన ఆయన రికమెండేషన్ చెప్తాను చెప్పేసి అన్నాడు. ఎందుకన్నా దాని గురించి అంత పెద్ద అవసరం లేదు సార్ అని చెప్పేసి అని వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే దగ్గర నా కళ్ళ ముందే పెద్ద వాళ్ళకి 8 మందికి ఫోన్ చేశాడు. తీరా ఒక ప్లేస్లో ఆ కారు ఉంది. పోతే వాళ్ళు అంటారు, సార్ మీరు రికమెండేషన్ మీద వచ్చారు కానీ ఈ కారు ఆల్రెడీ వేరే వాళ్ళకి బుక్ చేసామంటే వేరే కారు తీసుకోమని చెప్పేసి ఎన్నెన్నో చూపించాడు, ఏ ఆఫర్లు ఇచ్చారు. నాకు వద్దు, నాకు అదే కావాలి. ప్రైజ్ ది లార్డ్, అదే కావాలి. వాస్తవానికి నేను వేరే కలర్ కానీ వేరే బ్రాండ్కి కానీ నేను పోతే ఆ రోజు 10 లక్షల రూపాయల కారు అది 2013 సంవత్సరంలో. నాకు దగ్గర 1,30,000 మిగిలాయి ఆ రోజు. నేను చెప్పి నాకు వద్దు, కానీ ఉంది సార్, నేను ఆశపడింది నేను పొందుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆశపడుతున్నారు, మీకు దొరకట్లేదంటే కారణం ఏంటంటే నా గురువు ఒకటే, నా యేసయ్యని సింహాసనంలో కూర్చోబెట్టాలి. నేను ఎక్కడ ఉండాలి తెలుసా? సిలువ మీద ఉండాలండి. దేవుని కోసం శ్రమ పడాలండి. మనం విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళమ్మా, మనం విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళం. అది ఏ విలువ తెలుసా? డబ్బు కాదు, బంగారం కాదు, వజ్రాలు కాదు. ఏంది తెలుసా? చెప్పాలి, యేసు ప్రభు ప్రాణం. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రాణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొర్రెలు కాసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎవరు చెప్పండి? గొర్రెలు కాసుకున్న ఒక వ్యక్తి. ఆయన పేరు ఏం పేరమ్మా? ఆయనకి ఒక ఆశ ఉందంట. చెప్పగలరా ఏమన్నా? ఏం ఆశ? 61 కీర్తన 1 వచ్చిన 2 వచ్చిన అనుకుంటా. చూడమా, 61 కీర్తన 2 వచ్చిన. అదే అన్నా, త్వరగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై. ఆమె చెప్పండి, ఏదంటమ్మా? సరిగ్గా చెప్పాలి. ఏందప్పా?
నా తల్లులారా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఏ కొండ? ఎవరైనా కోరుకుంటారు అసలు ఇట్లా? ఎక్కలేనంత ఎత్తైన కొండ అంట మాది. యెరూషలేములో కూర్చొని ప్రపంచాన్ని పరిపాలించాలి. ఈరోజు గ్లోబులోనండి పై భాగంలో ఉంది ఎందుకు తెలుసా? యెరూషలేమే. ఆ యెరూషలేము నడిబొడ్డులో ఉంది ఎందుకు తెలుసా? యెరూషలేమే. ఇజ్రాయెల్ దేశము గ్లోబు సెంటర్లో ఉన్న గ్లోబు సెంటర్లో ఉన్నది ఎందుకు తెలుసా? ఇలా గ్లోబ్ ఉంటే గ్లోబు సెంటర్లో ఉండేది యెరూషలేమే. సారీ, ఇజ్రాయెల్ దేశం. ఆ ఇజ్రాయెల్ దేశం సెంటర్లో ఉండేది ఎందుకు తెలుసా? యెరూషలేము. ఆ యెరూషలేము ఎక్కడ ఉంది తెలుసా? ఎత్తైన కొండపైన ఉంది. ఈ నాశ ఏంటంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండది. ఆ కొండ నేను ఎక్కలేను. రాజులు ఎక్కే కొండది, అధికారులు ఎక్కే కొండది. అక్కడ అనేక మంది శత్రులు కూడా ఉంటారంట. అక్కడ ఎక్కనీరు. స్తోత్రం. ఈయన గొర్రెలు కాసుకునే సమయంలో ఒక ఆశ, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ భూలోకం ఏదంటే ఎవరెస్ట్ కాదు చెప్పాలి, యెరూషలేము ప్రాంతం. అక్కడ 7 కొండలు ఉంటాయంట. ఎన్ని కొండలు? 7 కొండలు. 7 కొండలు. ఆ 7 కొండలు హైట్ ఎత్తైన కొండ తెలుసా? యెరూషలేము కట్టబడిన కొండ. స్తోత్రం. ఆ ఆశ ప్రభు నెరవేర్చాడు. ఆమేన్. ఆ ఆశని ప్రభు నెరవేర్చాడు. ఆమేన్. యెరూషలేములో సింహాసనం వేసుకొని ప్రపంచాన్ని 30 సంవత్సరాల పాటు పరిపాలించాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే 27 సంవత్సరాల పాటు పరిపాలించాడు. 13 సంవత్సరాలు శ్రమలు అనిపించాడు. మొత్తం ఆయన రాజుగా అభిషేకించబడ్డాక దావీదు జీవిత కాలం 40 సంవత్సరాలు, మొత్తం 70 సంవత్సరాలు బతికాడు. 40 సంవత్సరాల రాజరికంలో 27 సంవత్సరాలు యెరూషలేములో ఉన్న సింహాసనం వేసుకొని, పురంలో సింహాసనం వేసుకొని దాన్ని పరిపాలించేసాడండి. స్తోత్రం. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆశపడుతున్నాం కానీ మనకు దొరకపోవటం గల కారణం అదే. నేను అంటున్నా, అన్ని జనులు ఎంత దీవెనకరంగా ఉన్నారు అబ్బాయి. అన్ని జనులు నీకంటే కష్టపడతారు. వాళ్ళు ఏమన్నా నీకంటే జ్ఞానవంతులండి. హల్లెలూయా. నాన్నకి చూడండి, మీకంటే తెలివి కల వాళ్ళు ఎవరు ఉన్నారా? మీకంటే జ్ఞానవంతులు ఎవరు ఉన్నారా? మీకంటే కష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారా? మరి వాళ్ళకున్న ఆశీర్వాదం ఏంటి, మనకున్న ఆశీర్వాదం ఏంటండి? ఎప్పుడు చూసినా ఆ రిజర్వేషన్ కోటలోనే మనం ఉద్యోగం కొడుతున్నాం, కానీ రిజర్వేషన్ కోటలు లేకుండా ఉద్యోగం ఎందుకు కొట్టలేకపోతున్నాం అండి? హల్లెలూయా. నా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏం తెలుసా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండని ఎక్కించయ్యా. దానికోసం ఎలా ప్రార్థన చేస్తాడంట చెప్పు, మళ్ళీ చదువమ్మా. ప్రాణము తల్లడిల్లిపోతుంది. నేను ఎక్కలేనంత కొండ ఎక్కాలి, ప్రాణం తల్లడిల్లిపోతుంది యేసయ్యా. ఎవరికి ఉందండి తహతహ? మేము వాస్తవానికి సాక్ష్యాలు చెప్పమన్నప్పుడు నా హృదయాంతరం అని చెప్పలా. నాకు తెలిసి ఎవరు చెప్పరనుకున్నా, ఎవరు సాక్ష్యాలు చెప్పాలనుకున్నాను. ఇంకా సమయం ఇట్టి అందరు లేచి చెప్పేవాళ్ళేమో. ఎత్తైన పింఛన్ తీసుకోవడం కోసం ప్రార్థన అనుకున్న వాళ్ళు అయితే మా వాళ్ళు, ఇక మీకేం చెప్పాలి? మా ఉపవాసాలు మా కోసమా? ఈ ఉపవాస ప్రార్థనలు అమ్మా, నా తల్లులారా, నాకు చూడండమ్మా, ఎవరైనా ఎప్పుడైనా నా కోసం నేను ప్రార్థన చేసుకుని విన్నారా? ఇన్ని సంవత్సరాల మించి ఈ ఉపవాస ప్రార్థన ఎవరి కోసం సంధ్య? నీ కోసం కదా, నీ బిడ్డల కోసం కదా, నాకు గవర్నమెంట్ జాబ్ కోసమా? నాకేం కావాలి? నువ్వు పిచ్చి తీసుకొని చెప్పేసానేమో ఏం చేస్తానా? ఉపవాస ప్రార్థన మానుకుంటావు. నేనేం చేయాలి? ముగించబోతున్నాను, మీ మనసులో పెట్టుకోండి. నా దేవుని వాక్యం ఆశీర్వాదం ఏందో తెలుసా? మీరు ఆశపడుతున్నారు కానీ దొరకట్లేదు. కారణం ఏంటంటే ఒకటే రీజన్, ప్రభువుకి సింహాసనం ఇవ్వండి, మీరు ఆశీర్వదించబడతారు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి, మనం ముగించేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. మరియు నువ్వు పేతురువు, చెప్పాలి, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఒక నిమిషం ఆగమ్మా, నాకు చూడండి తల్లులారు ఒకసారి. నీ సంఘం ఎదుట ఏమా?
నీ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలబడవు. పాతాళ లోక ద్వారాలు చెప్పండి. నా సంఘం ఎదుట చెప్పండి, ఇటు పెట్టండి నాన్న. నా సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలబడవు. నా సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలబడవు. ఆమేన్. ఇప్పుడు చూడండి, పాతాళపు అగాధాల్లో నువ్వు ఏ దేశం కనపడుతుందా? కనపడదు. ఆ పాతాళపు యొక్క అగాధాలు మూయబడాలంటే దేవుడు మాత్రమే అధికారం ఇవ్వాలి. నీ సంఘం అంటే ఏం తెలుసండి? నీ కుటుంబమే. నీ కుటుంబంలో దేవుడు స్థాపించబడాలి, దేవుడి గురించి ఆరాధన ఉండాలి. హల్లెలూయా. మనం ఆశపడుతున్నాం, మనకు దొరకట్లేదు. ఈయన అంటాడు, యేసు ప్రభు చెప్తున్న మాట అండి, నీ పేరు నేను సంఘాన్ని కడతాను, నీ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవనేరు. మూసేస్తాడంట, మూసేస్తాడు. ఎన్ని అవమానాలు పేతురికి. రాత్రంతా ప్రయాసపడ్డాడంట చెప్పాలి. ఒక్క చేప కూడా పడలా. అందరూ హేళన చేస్తున్నారు, రే పెద్ద పోటు మనగాడు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేపలు ఆట ఆడుతున్నావు, ఒక్క చేప కూడా పడలేదని. హల్లెలూయా. నేను చెప్పమంటారు ఒక మాట, ఈ సేవ ఇక్కడ ఈ స్థలంలో సేవ జరుగుతుందంటే కత్తి మీద సాన. స్తోత్రం. ఈ మందిరం మూసెత్తే, ఆయన పొలం అమ్మెత్తే చూడండి ఆశపడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ ఈ సంఘం మూసెత్తే ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్తోత్రం. కానీ దీని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలబడవు. ప్రైజ్ ది లార్డ్. ఏది నష్టం కాదు, పాతాళ పడుగులోకి ఏది పోదు. ఆమేన్. నువ్వు ఆశపడుతున్నావు, దేవుడు నీకు చేస్తాడంతే. నీ కుటుంబంలో ప్రార్థన ప్రారంభించండి, నీ కుటుంబంలో స్తుతులు ప్రారంభించండి, నీ కుటుంబంలో పాటలను ప్రారంభించండి. నేను చెప్తున్న మాట ఏం చేస్తా, నీ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలబడవు. మూసేస్తాడంతే, మూసేస్తాడంతే. భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ 19వ వచనంలో అంటాడు, ఎక్కడ తాళవాలంటమ్మా? పరలోక రాజ్యపు తాళములు మొత్తం నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇంతకీ ఇది ఎలా సాధ్యం? ఏం చేశారు అంతగానో? ఎన్ని రోజులు పోస్తున్నాడమ్మా? నాకు ఇవ్వండి. ఎన్ని రోజులు పేతురు గారు పోస్తున్నాడు చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. నేను సుగిత్తికి ద్వారకాకి ప్రైజ్ ఇవ్వాలి, ఈరోజు ఇద్దామని చెప్పి అనుకున్నాను, కానీ ఈరోజు ఇవ్వట్లా, రేపు ఆదివారం ఇస్తా. స్తోత్రం. ఎందుకంటే వాస్తవానికి ఈరోజు భోజనాలు కూడా నాకు డబ్బులు లేవు. డబ్బులు వసూలు చేసిన సంగతి నాకు తెలీదు. డబ్బులు ఇంక లేవులేని చెప్పి అనుకుంటా ఉన్నాను. తీరా పైకి పోతే ఎవరు చెప్పారు, మా సంఘం అంటే ఏందనుకున్నా అంటున్నారు వీళ్ళు. నేనేం అనుకోలేదమ్మా అన్న. ఇదిగో పట్టని చెప్పేసి తెస్తున్నారు 500 రూపాయల నోట్లు. అప్పుడు పోయేసేసి అన్ని కొనుక్కొచ్చాం. కొంచెం ముందు ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా బహుమానాలు కొనుక్కొచ్చేవాళ్ళం, పెద్ద బహుమానాలు. కారు తీసుకెళ్ళాలి, కారు తీసుకెళ్ళలేదు. అట్ట కట్ట. హల్లెలూయా. వాళ్ళ ప్రయాసకి వాళ్ళకమ్మా పాపం. ద్వారక సంధ్య ఎంత కష్టపడేవు తల్లి, నీది వాళ్ళు కొట్టేశారు. స్తోత్రం. సండే స్కూల్ ప్రోగ్రాంలో గేమ్స్ పెడుతున్నాము. ఆ గేమ్స్లో పిల్లలకి పెద్దలకు పెట్టాము. పెద్దవాళ్ళు సంధ్య వాళ్ళిద్దరు పోరాడారు. సంధ్య ద్వారక చిన్న మిస్టేక్లో సంధ్య పోయింది, లేకపోతే సంధ్య పోయేది కాదు, ద్వారక వచ్చింది. చిన్న సండే స్కూల్ పిల్లల్లో సుగితి వచ్చాడు. హల్లెలూయా. జాగ్రత్తగా అండి. దేవుని వాక్యం బోధిస్తుందంటే మీరు ఆశపడుతున్నా కూడా మీకు దొరకట్లేదు. ఇప్పుడు ఏమి చేసాడని చెప్పేసి అని పరలోకపు తాళం చెవులేవు పేతురు గారికి ఇస్తున్నాడు. ఏం చేశాడు? ఏం చేయలా. పేతురు, అయ్యా నేనెవరురా? అయ్యా నువ్వు సజీవుడివైన దేవుని కుమారుడివి. ఈ ఒక్క మాటే. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? సజీవుడు. ఆయన సజీవుడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు కోరుకుంటే మీకు దొరకట్లేదు, మీరు ఆశపడుతుంటే మీకు దొరకట్లేదు. కానీ చిన్నయే దొరకపోతే పరలోకపు తాళం చెవులు మనకి ఇస్తాను ఆశపడుతుంటే ఏం చేశాడు? పేతురికి ఇచ్చిన దేవుడు మనకి ఎందుకు ఇవ్వడండి? అదే కదా మన ఆరాటం. పేతురికి ఇచ్చిన దేవుడు మనకి ఎందుకు ఇవ్వడు? పేతురికి ఉందేంది, మనకు లేనిదేంది? పేతురు తెలుసు నేను ఎవరిని. పేతురు అంటే ఆయన ఏమంటాడు? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివి. ఎస్,
పేతురు, ఇది శరీరం నీకు బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారు? దేవుడే నీకు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచిన వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చుంటారు. నేను చెప్పిన తర్వాత ఏం చెప్పాలో. స్తోత్రం. మహేష్ వాళ్ళు అంతకుముందు బయట నుంచి మనకు చాలా మంది వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇంటికాడ నుంచి సంతరావు నుంచి ఇక్కడ రావడం కోసం మధ్యలో తక్కువ వేసుకుంటే 30 చర్చిలు ఉండవు మహేష్. 30 చర్చిలు ఉంటాయి. మహేష్ నా చేతే బాప్తిసం తీసుకున్నాడు. యేసు రక్తం వేయించే. మన రూబీ సుహాసిని లాంటి వాళ్ళు, వాళ్ళ ఆమె పాస్టర్మే, వాళ్ళ తమ్ముడు పాస్టరే, తమ్ముడు కొడుకు నా చేత బాప్తిసం ఇప్పించింది. ఆమె నేను ప్రార్థన చేస్తున్న దర్శనం నుంచి చూపించాడు అని చెప్పేసి అని. శరీరులు భయపరిస్తే ఇక్కడ ఎవరు నిలబడలేరు. ఆత్మదేవుడు చెబితే మాత్రం నిలబడతారు. స్తోత్రం. నువ్వు పిలవాల్సిన అవసరమే లేదు. అర్థం కాలా? నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. ఎవరు పిలిచారు? మణిమని ఒకరోజు పిలిచారు. స్తోత్రం. నేను చెప్తున్నాను, రోషంగా ప్రవచనైతే మాట్లాడుతున్నాను. నువ్వు ఇప్పటి వరకు ఆశపడి నీకు దొరకపోవచ్చు, కానీ నువ్వు ఆశపడి మొత్తం ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్. నీవు నీ బిడ్డలు యేసు ప్రభువుని సింహాసనంలో కూర్చోబెట్టండి, మీరు సిలువెక్కేసేయండి అంతే. హల్లెలూయా. పరలోకపు తాళం చెవులు నీకు ఇస్తాను ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏం చేసాడండి పేతురు? ఏం చేయాలా? నువ్వు సజీవుడైన దేవుడు అని చెప్పేస్తున్నాడు అంతే. మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడే కదా. నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు కదా. నీ ఆశలు ప్రభు తీరుస్తాడు కదా. మీరు ఆశపడుతున్నారు కానీ దొరకట్లా. ఈరోజు ఎంతమంది ఏది ఆశపడుతున్నారో నాకు తెలియదు. ఆరోగ్యము, ఆత్మీయత, బాప్తిసాలు, క్షేమము, సమాధానము, క్షేమాభివృద్ధి, అది ఏదైనా కావచ్చు. ఇంక్లూడ్ మా ఇద్దరం సంఘాల విషయమైనా సరే మేము ఆశపడుతున్నది మనం పొందుకోవాలి. ఆమేన్. పొందుకోలేకపోవడం వల్ల కారణం ఏంటి? మనం సింహాసనం మీద ఉంటున్నాం, ఆయనేమో సిలువ మీద చూస్తున్నాం. ఇప్పుడు మనం సింహాసనం నుంచి లెగవాలి. లెగుద్దామా? 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 అది తల్లి, నువ్వు లెగితే కానీ లెగవరమ్మా. వీళ్ళంతా నువ్వు లెగవాలమ్మా. హల్లెలూయా.